హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేసేయండి. ఫస్ట్లీ మనం ఒక పాత్రలో వాటర్ వేసుకొని ఇప్పుడు నేను చూపించిన విధంగా హోల్ గరం మసాలా వేసేసి 80% వరకు రైస్ కుక్ అయ్యేలా పక్కన పెట్టుకుందాం. అండ్ ఇంకో పాత్రలో ఆయిల్ వేసేసి అండ్ ఎగ్స్ వేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసి ఎగ్స్ మొత్తం గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. అదే దాంతో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసి పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకుందాం. అండ్ దానిలోనే ఇప్పుడు టమాటోలు కూడా పేస్ట్ చేసి ఒక 3 లేదా 4 టమాటోస్ తీసుకొని ప్యూరీ చేసుకొని వేసుకొని టమాటోస్ మొత్తం పచ్చి వాసన వెళ్ళేంత వరకు కొంచెం పుదీనా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు, తర్వాత అందులో కొంచెం పుదీనా అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకొని పచ్చిమిర్చి మొత్తం సాఫ్ట్ అయ్యేలా కుక్ చేసుకుందాం. అందులో తర్వాత కొత్తిమీర కూడా వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. వేసుకొని మొత్తం ఆయిల్ మొత్తం సెపరేట్ అవ్వాలి. దాని తర్వాత పసుపు, కారం, ధనియాల పౌడర్, గరం మసాలా అంతా మీ టేస్ట్కి లాగా వేసుకోండి. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటాం కాబట్టి మేము స్పైస్ ఎక్కువగానే వేస్తాం. అండ్ రుచికి తగ్గినట్టు సాల్ట్ అండ్ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ అన్నమాట. ఈ రెసిపీకి బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే మొత్తం సాఫ్ట్ అయిపోవాలి. ఆయిల్ మొత్తం సెపరేట్ అయిన తర్వాత సాఫ్ట్ అయ్యాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఎగ్స్ వేసుకొని 80% రైస్ కుక్ అయింది కదా అది వేసుకుని లేయర్గా వేసుకున్నాం. తర్వాత దానిపైన కొంచెం పుదీనా వేసుకొని కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు, నెయ్యి వేసుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే కరివేపాకు వేసుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. నేను కొంచెం తర్వాత కొంచెం పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes వరకు స్లో ఫ్లేమ్ లో పెట్టుకొని దమ్ పెట్టుకునేస్తాను. గార్నిష్ చేసి దమ్ పెడతా ఒక 10 minutes or 20 minutes వరకు మనం దమ్ పెట్టుకోవాలి. ఏదైనా హెవీ ఆబ్జెక్ట్ లాంటిది పెట్టేసిన తర్వాత 20 minutes తర్వాత ఈ విధంగా ఉంటుంది. అంతే. దమ్ పెట్టిన తర్వాత చూడండి కలర్ఫుల్గా ఉంది రైస్. అంతే ప్లేట్లో తీసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చూడండి రైస్ అమేజింగ్. చూసిన తినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎంత టేస్ట్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.